నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దోమకొండ మండల వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ సంబరాలు. దోమకొండ బెతెల్ ఇమాన్యుయల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవారెడ్డి. సంగారెడ్డి జిల్లా ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. పుల్లూరు గ్రామ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్. పాకిస్తాన్ ఎన్నికల్లో హిందూ మహిళా పోటీ. నామినేషన్ దాఖలు. రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేవంత్. సలార్ నుంచి మరో సాంగ్ రిలీజ్. భారీ వసూలతో దూసుకుపోతున్న సినిమా. లేహ్ లడాక్ ప్రాంతంలో 4.5 తీవ్రతతో భూకంపం. ఏపీలో వాలంటీర్ల నిరసన బాట. నేటి నుంచి సమ్మె. రన్వేను కమ్మేసిన పొగమంచు. శంషాబాద్ లో పలు విమానాల దారి మళ్లింపు. ఇక వివరాల్లోకి వెళ్దాం. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని పలు గ్రామంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. చిన్న పెద్ద అందరం కలిసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషకరమని పాస్టర్లు సాపా శ్రీనివాస్, జాన్ తెలిపారు. యేసు ప్రభువు ప్రజల కోసం మళ్లీ తిరిగి జన్మించాడని, అందుకే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మేము జరుపుకున్నట్లు వారు తెలిపారు. కామారెడ్డి జిల్లా ప్రజలకు, నాయకులకు, అధికారులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచంలో అత్యధిక మంది యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ పండగ ముఖ్య ఉద్దేశం ఏంటో ఎరిగిన వారు ఆనందంతో ఉన్నారు, ఎరగని వారు ఇబ్బందుల్లో ఉన్నారు. ఆయన పుట్టుకనే ప్రపంచ శాంతి కోసం, ఆయన పుట్టుకనే ప్రపంచ మానవాళిని ప్రభావితం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తిగా, దేవుడు ఏర్పాటు చేసిన మానవునిగా, దేవుడు ఏర్పాటు చేసిన మనుష్య కుమారునిగా, దేవుని దూతగా, దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఒక్కని పండుగను ఇంత గొప్పగా జరుపుకోబడుతుంది అంటే ఆయన జీవించిన జీవన విధానము, ఆయన మనుషులతో కలిసి తిరిగిన పద్ధతి, మనుషులతో కలిగిన సత్సంబంధాలు, అంటరాని తరాన్ని, అణగారిన వర్గాన్ని ఆలోచింపచేసి వారితో కలిసి మమేకమై బ్రతికిన ఆయన బ్రతుకు ప్రతి ఒక్కరికి ఆదర్శవంతంగా ఉంది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బెతెల్ ఇమాన్యుయల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారుల ఆటపాటలతో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం బిషప్ డాక్టర్ దాస్ ఎల్లం యేసుక్రీస్తు మానవాళి అందరికీ ఆదర్శప్రాయమని, క్రీస్తు జననం యొక్క విషయాలు బోధించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన కోరారు. ప్రధాన సంఘమైనటువంటి దోమకొండలో ఘనంగా యేసు ప్రభుల వారి యొక్క జన్మదిన వేడుకలు సాయంకాలం నుంచే జరిగింది. యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. యేసు యొక్క జన్మము ఈ లోకాన్ని, కాలమానాన్ని 2 భాగాలుగా విభజించింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. కనుక ఈ యొక్క జన్మదిన సందర్భంగా ఈ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, రాజకీయ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, రైతులకు, వ్యాపారులకు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, మిత్ర శ్రేయోభిలాసులందరికీ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు ప్రభు పేరట తెలియజేయడానికి మేమెంతగానో సంతోషిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా 6 గ్యారెంటీలను ప్రజలకు అందించే పనిలో అధికారులను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే పట్లోల అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులను గుర్తించి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎన్నుకుంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని 6 గ్యారెంటీల స్కీమ్ని మనము ప్రతిపాదించడం జరిగింది. దాన్ని అమలు పరిచేయడంలో ఆ దిశగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనం కాకపోతే తమరందరికీ తమ దృష్టికి ఒక తీసుకురాదలుచుకున్నాం. గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏం చేసింది,
మీ అందరికి అధికారులకు బాగా క్షుణ్ణంగా తెలుసు. అయితే ఏ హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకపోయింది. అది కాకుండా బలవంతంగా అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఇది ఖచ్చితంగా ఇది సర్పంచ్ల మీద మీకు అందరికి బాగా తెలుసు, బడ్జెట్ లేకుండా కూడా సర్పంచ్ల మీద ప్రెషర్ పెట్టి ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావడం జరిగింది. చేయడానికి కోఆపరేట్ చేయడానికి మా అక్కడ ఉన్న బెనిఫిషరీస్ ని కూడా ఖచ్చితంగా మేము వారి మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకు వారికి లబ్ధి పొందే విధంగా మేము కృషి చేస్తామని చెప్తా ఉన్నాను. కాకపోతే మన బాధ్యత కూడా మనము సక్రమంగా ఉండాలి. గత ప్రభుత్వాలు ఏం చేసినా మర్చిపోయి దయచేసి ఈ ప్రభుత్వాలలో అందరం పారదర్శకంగా ఉందాం. మా అజమాయిషి లేదు. గత ప్రభుత్వాల లాగా ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాధికారులు అంటే ఇక మొత్తం మేము చెప్పినట్టే వినాలని మేము ఎప్పుడు కూడా మేము అట్లా చెప్పాము. చట్టానికి లోబడి పూరెస్ట్ అమాంగ్ ద పూర్ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకి మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరే విధంగా మనమందరం మీరు అధికారులు ప్రజాప్రతినిధులం కలిసికట్టుగా పనిచేసి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే విధంగా మనం ప్రయత్నిద్దామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం పుల్లూరు గ్రామ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 108 అంబులెన్స్ వాహనం ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయి గంటల తరబడి వేచి చూడవలసి వచ్చింది. ప్రతి టోల్ ప్లాజా దగ్గర ప్రత్యేక మార్గం అంబులెన్స్లకు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పాకిస్తాన్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో 2024లో మొట్టమొదటిసారిగా ఓ హిందూ మహిళ బరిలో నిలవబోతుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని బునేర్ జిల్లాలో ఒక జనరల్ సీట్ నుంచి పోటీ చేసేందుకు సవీరా ప్రకాష్ అనే హిందూ మహిళ నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు. జూబ్లీ హిల్స్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఆయనతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన చిరంజీవిని రేవంత్ ఆప్యాయంగా ఆహ్వానించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ నుంచి వినరా సాంగ్ వచ్చేసింది. తెలుగు సహా 5 భాషల్లో ఈ సాంగ్ విడుదలైంది. ఇదిలా ఉంటే థియేటర్లో సినిమా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ బాక్సాఫీస్ వద్ద వసూలు వర్షం కురిపిస్తుంది. లేహ్ లడాక్ ప్రాంత ప్రజలు మంగళవారం తెల్లవారుజామున భూకంపంతో ఉలిక్కిపడ్డారు. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. జనాలు గాఢ నిద్రలో ఉన్న తెల్లవారుజామున 4:30 నిమిషాల సమయంలో భూకంపనాలు సంభవించాయి. ఏపీలో గ్రామ వాలంటీర్లు నేటి నుంచి సమ్మె చేయనున్నారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న గ్రామ వాలంటీర్లు సమ్మె చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. శంషాబాద్ విమానాశ్రయం రన్వే ఉదయం పొగమంచు కమ్మేసింది. రన్వే కనిపించక పైలట్లు ఇబ్బంది పడ్డారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు రన్వే కనిపించినంతగా పొగమంచు కమ్మేసిందని అధికారులు తెలిపారు. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దోమకొండ మండల వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ సంబరాలు. దోమకొండ బెతెల్ ఇమాన్యుయల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.
6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవారెడ్డి. సంగారెడ్డి జిల్లా ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. పుల్లూరు గ్రామ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్. పాకిస్తాన్ ఎన్నికల్లో హిందూ మహిళా పోటీ. నామినేషన్ దాఖలు. రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేవంత్. సలార్ నుంచి మరో సాంగ్ రిలీజ్. భారీ వసూలతో దూసుకుపోతున్న సినిమా. లేహ్ లడాక్ ప్రాంతంలో 4.5 తీవ్రతతో భూకంపం. ఏపీలో వాలంటీర్ల నిరసన బాట. నేటి నుంచి సమ్మె. రన్వేను కమ్మేసిన పొగమంచు. శంషాబాద్ లో పలు విమానాల దారి మళ్లింపు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.